టెర్రర్ మా ఫాదర్ అంటే. ఇంకా ఫాదరు వీధిలో ఉంటే మేము దొడ్డే ఉండేవాళ్ళం. మేము అప్పట్లో సినిమాకి వెళ్ళాలంటే బెంచ్ టికెట్ 60 పైసలు. అది అడగాలన్నా మా అమ్మగారిని అడిగేవాళ్ళు, మా నాన్నగారిని అడిగేవాళ్ళు కాదు. అంత టెర్రర్. అటువంటిది ఆయన వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. అది నువ్వు పోయి పెద్ద ఆయన వచ్చాడు మన కమ్యూనిటీలో, ప్రభాకర్ వచ్చాడు. దాని మీద నేను మళ్ళీ రాజకీయాల్లో రావటం జరిగింది. ఇంకా ఆ విధంగా గుత్తుల సాయి గారు అంటే ఈ ముమ్మడి నియోజకవర్గంలో ఒక మంచి బ్రాండ్. గుత్తుల అనేది ఒక బ్రాండ్, ఇక్కడ ఫేస్ వాల్యూ ఉంది అంతమంది కదా. మరి ఎంపీపీగా టీడీపీ గాలిలో కూడా ఎదురొడ్డి గెలిచారు మీరు. సరే, అది ఎంపీపీ అంటే ఒక పరిమితం అనమాట. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ వ్యాప్తంలో గుత్తుల సాయికి ఒక బ్రాండ్ ఉంది. మరి 2 సార్లు పోటీ చేస్తే ఉమ్మడివరం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేకపోయారు? ఎందుకు అక్కడిని చేర్చుకోలేదు? 2009, 2014 అంటే కూటమికి బలమైన కారణాలు ఏంటివి? 9లో వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి ఉంది, రెండోసారి అధికారంలోకి వచ్చారు, అప్పుడు ఓడిపోయారు. 14లో 9 నేను ఇండిపెండెంట్. 9కి అప్పుడు వైఎస్ఆర్ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్సే అప్పటి కూడా. అంటే ఇండిపెండెంట్గా గెలవలేమని తెలుసు నాకు. ఇండిపెండెంట్గా గెలవలేమని తెలుసు. ఇండిపెండెంట్గా మనం క్యాడర్ అంతా కూడా వేయమన్నారు, వేసాను. వేసిన తర్వాత కూడా విత్డ్రా అయిపోదాం అనుకున్నాను. మనం గెలవలేము, ఎందుకు మనం తట్టుకోలేము, అయిపోదాం అనుకుంటే క్యాడర్ ఒప్పుకోవాలి.